ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. మావుళ్ళమ్మా, మావుళ్ళమ్మా, మావుళ్ళమ్మ త్వరగా రా. ఏంటమ్మా? త్వరగా ఒక ప్లేట్లో భోజనం తీసుకునిరా. అరే చెప్పేది నీకే, తొందరగా వెళ్ళు. ఇప్పుడెవరికమ్మా? ఇంకెవరికి? తనకే, మన శివాకి. పాపం ఎలా ఉన్నాడో ఏంటో. నువ్వు వెళ్ళు వెళ్ళు. అలాగేనమ్మా. ఏంటో ఇలాంటి సమయంలో కట్టుకున్న దాన్ని ఆయన పక్కనే ఉండే అవకాశం కూడా లేకుండా పోయింది. అలాగని తన దారిన తనని నేను ఎలా వదిలేస్తాను? అమ్మా. అరే ఏంటిది? కూర పచ్చడి కూడా వేయచ్చు కదా. అబ్బా నీకన్నీ చెప్పాలి. ఇలా ఇవ్వు. ఎన్నాళ్ళయింది నా చేత్తో నా రాధాకి భోజనం తినిపించి. ఎందుకు? నాకేదో అవుతుందనే కంగారులో మీరెందుకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు? అయ్యో అలా అంటారేంటి? మీకేమైనా జరిగితే నేనెలా ఊరుకుంటాను? ఏ నాకేం జరిగితే మీకేంటి? ఏమో, అలా ఊహించడం కూడా నాకు నచ్చదు. అదే ఎందుకు అని. మీకు నేనేమవుతానని? మీరు మీరు నాకు చెప్పు. నేను నీకు చిన్నమ్మగారు కదా. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత కదా. బాధ్యత మాత్రమే కాదు, బంధం కూడా. పవిత్రమైన ఈ బంధమే మీ చేత నన్ను కాపాడేలా చేసింది. నేను పెడతాను. మీరా? నాకా? ఏ నా కోసం మీరు అంతకి తగ్గిస్తే మీకోసం నేను ఈ మాత్రం కూడా చేయకూడదా? అది కాదు. ఇంకేం మాట్లాడొద్దు. తినండి. లేస్తూనే ఎవరి ముఖం చూసారో ఏంటో. అద్దంలో నా మొహాన్ని నేనే చూసుకున్నాను. చిన్నమ్మగారు, ఏమైందమ్మా? ఉన్నట్టుండి అలా నవ్వుతున్నారేంటి? ఆహా ఏం లేదే. అరే ఇప్పటికి చాలా ఆలస్యమైంది. నువ్వు నాతో రా. రా. ఎవరి దిష్టి తగిలిందో ఏమో. ఇంకెప్పుడు అలాంటి సాహసాలు చేయకు. వద్దు అంటే అలా? చిన్నమ్మ గారికి ఏమైనా అయితే మనం అందరం బాధపడాలి కదా. సర్లే గబగబా తిను. మళ్ళీ అరే మళ్ళీ గబగబా కాదు, మెల్లగా తినిపించు. మళ్ళీ అప్పటినుంచి నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆహా, ఇంటికెళ్ళి శివ కోసం భోజనం తీసుకొచ్చాను.
చెబితే నీకు కదా, నెమ్మదిగా తినిపించు. లేకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. ఏం కాదు, శివాకి నేనిలా తినిపించడం అలవాటే. అలవాట నా భర్తకి మళ్ళీ తినిపించడం ఏంటి? గబగబా వెళ్ళి తన చేతిలో ప్లేట్ని లాక్కోవాలనిపిస్తోంది. మళ్ళీ ఈ కూర పచ్చడి కూడా వేసి ఇది కూడా తినిపించు. ఉమ్, శివ, అయ్యో శివ శివ శివ, ఇదిగో వాటర్ తాగు. మెల్లిగా మెల్లిగా. అమ్మయ్యా, పాపం పొరమారినట్టుంది కదా. అవును, శివాని ఎవరో తలుచుకున్నట్టున్నారు. ఎవరో ఏంటి, కట్టుకున్న భార్యని నేనే. నా భర్తకి నేను సేవ చేయడాన్ని చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నాలో నేనే నలిగిపోతున్నాను. ఏంటిది, నేను చేయాల్సిన పనులన్నీ మళ్ళీ చేస్తుందేంటి? నా భర్త మీద తనకి ఎంత అభిమానం ఉంటే మాత్రం ఇదంతా చూస్తూ ఒక ఆడదానిగా నేను ఎలా తట్టుకోగలను? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడి కోసం అక్క అంతగా ఆరాటపడిపోతుందేంటి? అదంతా తనని సేవ్ చేశాడు అనే సింపతినా, లేకపోతే ఇంకేమైనా ఫీలింగా? ఎలా తెలియాలి? శివ, నేను తెచ్చిన కూర బాగుందా, అమ్మగారిచ్చిన కూర బాగుందా? నాకు రెండూ బాగున్నాయి. ఉమ్, అదేం కుదరదు, ఏదో ఒకటి చెప్పాలి. అలాగైతే అమ్మగారిచ్చిందే బాగుంది. శివ, నిన్ను అబ్బా, మళ్ళీ ఏంటి నువ్వు అలా మోటుగా చేస్తే నొప్పి పెట్టదు? ఏం పర్వాలేదమ్మా, మాకిదంతా అలవాటే. చాలే ఊరుకో. అలవాటంట అలవాటు. మళ్ళీ ఆ రోజు నువ్వు శివ కోసం కొత్త బట్టలు తెచ్చావే, పనిలో పడి ఇవ్వడం మర్చిపోయాను. సాయంత్రం గది శుభ్రం చేసినప్పుడే తెచ్చి అదిగో అక్కడ పెట్టాను. శివ, ఇదిగో ఇవే నీకోసం నా చేత్తో నేను కొన్న బట్టలు, వేసుకో. ఇప్పుడా? రేపు వేసుకుంటానులే. ఏం కాదు, ఇప్పుడే వేసుకో, నేను చూడాలి. ఏం కాదు, అందరూ మనవాళ్ళేగా, వేసుకో. తీసుకో. ఏం జరుగుతోంది? నేను కొనిచ్చిన షర్ట్ తీయించి తను కొన్న షర్ట్నే వేయిస్తుందేంటి? నా రాధా మీద తన దబాయింపేంటి? ఛ! ఈ మళ్ళీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా. కొంపదేసి ఆ శివగాన్ని లవ్ చేస్తుందా ఏంటి? గంతకు దగ్గ బొంతలాగా సరిపోయారిద్దరు. శివ, ఇటు తిరుగు. అబ్బా, సినిమా హీరోలా ఉన్నావు. ఉండు, దిష్టి చుక్క పెడతాను. ఆ, ఉమ్. మావుళ్ళమ్మ, ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నాడు మావోడు? మీ ఓడికే దొరబాబులా ఉన్నాడు.
మరి కొని తెచ్చిందెవరు? ఈ మళ్ళీ మళ్ళీ బాగా చీకటి పడింది. మీ నాన్న ఎదురు చూస్తూ ఉంటాడేమో. ఇంటికి వెళ్ళు. ఉహుం. ఇలాంటప్పుడు శివాని వదిలేసి ఎలా వెళ్తాను? హా? నాకిష్టం లేదు. అయితే ఉండిపో మళ్ళీ, తెల్లవారాక వెళ్ళొచ్చు. ఏ అలా ఎలా ఉంటుంది? ఆమ్, ఆ, అంటే వాళ్ళ నాన్న కోపడతాడేమోనని. ఏమనడు. నాకు మా నాన్నకి శివ ఈ ఊరు వచ్చినప్పటి నుండి తెలుసు. నీకు తెలిసింది ఏడాదిలోపే. 7 అడుగులు వేసిన మా అనుబంధానికి 7 ఏళ్లు దాటుతున్నాయి. మళ్ళీ నువ్వు చెప్పింది నిజమే అయినా ఎవరికైనా తెలిస్తే బాగుండదు. వెళ్ళు. హా, నేను చెప్పింది కూడా అందుకే. ఎంత అభిమానం ఉన్నా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి కదా. సరే శివ, జాగ్రత్త. వెళ్ళొస్తాను. ఆ, ఏంటో నేను లేకుంటే ఈ పిచ్చోడు ఎలా బ్రతుకుతాడో. వెళ్ళొస్తాను. ఆ. జాగ్రత్తగా పడుకోండి. ఏదైనా కావాలంటే మొహమాట పడకుండా నన్నే పిలవండి. ఉమ్. తిన్న అరగంట తర్వాత టాబ్లెట్స్ వేసుకోవాలి. మర్చిపోరు కదా. మీరు చెప్పారుగా, అస్సలు మర్చిపోను. గుడ్ నైట్. మీకు కూడా. ఎవరో సొంత మనిషికి జాగ్రత్తలు చెప్పినట్టు ఆ శివగాడి మీద అక్క అంత శ్రద్ధ చూపిస్తుందేంటి? ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. నా కుక్క పిల్లతో మాట్లాడి చాలా రోజులైంది. ఐ మిస్ యూరా అంటే ఏమంటాడో చూద్దాం. అమ్మో, పూజ మేడం మళ్ళీ కాల్ చేసిందంటే లిఫ్ట్ చేయాలా? హాయ్ కేపీ, ఏం చేస్తున్నావు? మేడం ఎందుకు కాల్ చేశారు? నీతో ఫోన్లో అంతాక్షరి ఆట ఆడదామని, ఐ మీన్ పాడదామని. ఓన్లీ లవ్ సాంగ్స్. రెడీనా? మేడం ఆటలా? అంతాక్షరి అంటే ఆటేరా బాబు. ప్రియతమా నీ వచ్చట కుశలమా అంటే నువ్వేమో మాతో స్టార్ట్ చేస్తూ మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా అని అనాలన్నమాట. చాలు మేడం చాలు, మీతో నా వల్ల కాదు, ఇంకెవరినైనా చూసుకోండి. ఏయ్, అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనెవరినైనా చూసుకుంటే సిటీలో నువ్వు ఇంకో దాన్ని చూసుకుందామనా? అయ్యో మేడం, నేను అలా అనలేదే. ఎలా అన్నా అర్థం అదే కదా. అంటే నీ కళ్ళకి నేను అంత చీప్ గా కనిపిస్తున్నానా? మేడం ప్లీజ్, నా దారిని నన్ను బతకనివ్వండి. ఓ, నీ దారి నువ్వుంటే ఇక్కడ నీ కోసం పడి చచ్చే నేను ఏమైపోవాలంట? బా, ఎన్నిసార్లు చెప్పాలి, మీకు నాకు సెట్ కాదండి. అంటే సరదాగా నీ వెంట తిప్పుకున్నన్నాళ్ళు తిప్పుకొని ఇప్పుడు నన్ను వదిలేస్తావా? మేడం ఏమంటున్నారు?
నేనే మీ వెంట పడలేదు, మీరే. ఏ ఆపేసావే, పూర్తి చేయి. సిగ్గు లేకుండా నేనే నీ వెంట పడ్డాను, అందుకే నీకు లోకు అయిపోయాను కదూ. అంతేలే, నువ్వేదో స్పెషల్ అనుకున్నాను, కానే కాదు. నువ్వు కూడా అందరిలాంటి మగాడివే. నీలాంటి వాడి మీద మనసు పడ్డం నాది తప్పు. ఐఎమ్ అ ఫూల్, ఈడియట్. మేడం ప్లీజ్ ప్లీజ్, మిమ్మల్ని మీరు అలా తిట్టుకోకండి. బరాబర్ తిట్టుకుంటాను. నా చెప్పు తీసి నేనే కొట్టుకుంటాను. ఐ విల్ పనిష్ మై సెల్ఫ్. నో మేడం మేడం, అలా అనొద్దు. ఏ ఎందుకు? చెప్పలేను, కానీ మీరు బాధపడితే మాత్రం నేను భరించలేను. అబ్బో, నీకంత కన్సర్న్ కూడా ఉందా? మేడం, మీకెలా చెప్పాలి? నిందపడి తలదించుకుని నేను ఇంట్లోంచి బయటకు వచ్చేశాను. చెయ్యని తప్పుకి శిక్షని అనుభవిస్తున్నాను. నా కారణంగా అక్కడ మా అమ్మ నాన్న కూడా ఎంతో బాధపడుతున్నారని తెలుసా మీకు? ఏం తెలుసు నీకు? కన్న వాళ్ళు నీకోసం బెంగ పెట్టుకున్నారని తెలిసి కూడా కనీసం ఫోన్ చేసి మాట్లాడాలని సెన్స్ కూడా లేదా నీకు? ఏం మాట్లాడమంటారో? కదిలిస్తే వాళ్ళ బాధని మరింత పెంచినట్టవుతుంది. అందుకే ఎన్నోసార్లు ఫోన్ చేద్దామని ఆగిపోయాను. ఆనంద్, ఒక్క మాట చెప్తాను విను. కష్టమైనా సుఖమైనా పంచుకుంటేనే మనుషుల దగ్గర అయ్యేది. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది మాట పలుకు లేకుండా దూరంగా ఉండిపోవడం కాదు. దూరంగా ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నావనే నమ్మకాన్ని వాళ్ళలో కలిగించాలి. అర్థమైందా? నేను ఇవాళే మా అమ్మ నాన్నలకి కాల్ చేస్తాను. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే మాట్లాడు. ఏంటమ్మా? మీతో ఎవరో మాట్లాడతారంట. ఎవరమ్మా? ఏమో, నాకేం తెలుసు. మాట్లాడండి. అమ్మా, ఆనందు, ఎన్నాళ్ళైందిరా నీ గొంతు విని? అయ్యా, బాగున్నావా నువ్వు? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఎందుకు అడుగుతావురా? ఏదో రోజులు గడుస్తున్నాయి. మా బాధంతా నీ గురించేరా. మా కళ్ళ ముందే తల దించుకొని నువ్వు వెళ్ళిపోవాల్సిన కర్మ పట్టింది. నాన్న, మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు నాన్న. పిచ్చోడా, కన్నోళ్ళం రా. నువ్వెలాంటి వాడివో మాకు తెలియదా? నీ మీద మాకు నమ్మకం ఉందిరా, కానీ ఆదరించిన హర్షబాబు నమ్మాలి కదా. చెప్పుడు మాటలు వింటే ఎవరైనా తప్పుగానే అనుకుంటారు. పోన్లేండి, త్వరలోనే నాకు ఇక్కడ జాబ్ వచ్చేలా ఉంది. మీరు కూడా నా దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది. ఏమంటారు? నీతో వచ్చేయాలని అనుకుంటే ఆ రోజే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేవాళ్ళం కదా. అలా చేస్తే నువ్వు తప్పు చేసినట్టు మేమే ఒప్పుకున్నట్టు అవుతుందిరా. ప్లీజ్, కాసేపైనా మీరు మీ కొడుకుతో సంతోషంగా మాట్లాడతారని పిలిచాను. ఇలా కన్నీళ్లు పెట్టుకోవడానికి కాదు. పూజమ్మ, నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. ఏదో ఒకరోజు మా ఆనందు తప్పు చేయలేదని హర్షబాబు కూడా తెలుసుకుంటారు. అప్పుడు తనంతట తనే మా కొడుకుని మళ్ళీ రమ్మని తప్పకుండా పిలుస్తారు. అవునమ్మా, ఆ రోజు వచ్చేదాకా ఎదురు చూడడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. సరే, అక్కడ నువ్వు జాగ్రత్తరా అయ్యా. ఎండలో తిరగమాకు, వేళకు తిను, సరేనా? అలాగే. పూజమ్మ, పదయ్యా, పనిలోకి వెళ్దాం. వస్తామమ్మా. పూజ మేడం ఉన్నారా? థ్యాంక్ యూ. ఎందుకు కేపీ? ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఉంటాను. బాయ్, సీ యూ.
హలో హలో హర్ష గారు. కలెక్టర్ గారు చెప్పండి. సారీ, ఇందాక మీరు కాల్ చేసినప్పుడు నేను మినిస్టర్ గారి మీటింగ్లో ఉండటం వల్ల లిఫ్ట్ చేయలేకపోయాను. ఇట్స్ ఓకే. మా క్వారీ ఎక్స్పాన్షన్ గురించి మీరు ఆలోచించారా? ఆ విషయం చెప్దామనే కాల్ చేశాను. మా రూల్స్ ప్రకారం ఫైనల్ విజిట్ పూర్తయ్యాకే శాంక్షన్ ఆర్డర్ని ఇవ్వాల్సి ఉంటుంది. షూర్. మీరు మా క్వారీ విజిట్కి ఎప్పుడు వస్తున్నారు? మీ కన్వీనియంట్ డేట్ అండ్ టైం మీరే చెప్పండి. నెక్స్ట్ మండే మీకు వీలవుతుందా? నెక్స్ట్ మండే ఆ రోజు పౌర్ణమి కదా. ఏంటి, ఆ రోజు ఏదైనా స్పెషలా? అవును, వచ్చే పౌర్ణమి నాడు మా అక్క బావల పెళ్లి రోజు. ఆ రోజు నేను పొద్దున్నే గుడికి వెళ్ళాలి. వాళ్ళ పేర్ల మీద ప్రత్యేక పూజలు చేయించి పేదలకి అన్నదానం కూడా జరిపించాలి. ఓ, గుర్తొచ్చింది. మీ అక్కగారంటే మీకు చాలా అభిమానం కదా? ఎస్, షీ ఈజ్ మై గాడ్ మదర్. ఇంకేదైనా రోజు చెప్పండి. వచ్చే బుధవారం? ఓకే, వచ్చే బుధవారం ఫిక్స్. మీ వాళ్ళతో మీరు కూడా రెడీగా ఉండాలి. షూర్. అండ్ థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్. బాయ్ హర్ష గారు. రాణి గారు, విన్నారా? కలెక్టర్ గారు నిజంగా ఎంతో మంచివారు. తనకి వాళ్ళక్కంటే ఎంతో ప్రేమట. ఒక నిమిషం. రేపు హర్ష మాధవిల పెళ్లి రోజు కదూ? వాళ్ళిద్దరికీ పెళ్ళై 7 ఏళ్లైన సందర్భంగా బ్రహ్మాండంగా జరిపిద్దాం. అలాగేనండి. అందర్నీ భోజనానికి పిలిచి కొత్త బట్టలు కూడా పెట్టిద్దాం. రేపటి మీ పెళ్లి రోజుకి ఊరు నుంచి మీ నాన్నని అన్నయ్యని రమ్మని చెప్దామా? వద్దమ్మా.